Hi students, welcome to my YouTube channel. In this video, we'll learn another 10 questions, exponents and powers chapter. ఈ వీడియో నందు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతము ఘాతాంకాలు అనే కాన్సెప్ట్ నుంచి మరొక 10 క్వశ్చన్స్ను మనం అబ్జర్వ్ చేసి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ముందుగా ఇదివరకు వీడియోలో కూడా బిఫోర్ 10 ప్రాబ్లమ్స్ మనం చూడడం జరిగింది. దాని కంటిన్యూస్గా వీడియో ఉంటుంది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ను ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం మొదటి క్వశ్చన్ గమనిద్దాం. ఇఫ్ 25 పవర్ ఆఫ్ x మైనస్ 2 ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మరి డేటా లోపల మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే 25 పవర్ ఆఫ్ x మైనస్ 2 ఎల్హెచ్ఎస్ సైడ్ ఇచ్చిండు, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమో 5 పవర్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ ఇచ్చిండు. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి బేసెస్ అనేది చూసినట్టయితే రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. 25 మనం ఏం రాయొచ్చు, 5 పవర్ ఆఫ్ 2 రాయొచ్చు, హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్. ఇక్కడ మనము ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. సో 5 పవర్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్. అగైన్ మల్టిప్లై 5 పవర్ ఆఫ్ 2x మైనస్ 4 ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తున్నాం. సో 2x మైనస్ 4 ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ ఇస్ ట్రాన్స్పోజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ప్లస్ ఎక్స్ అవుతుంది, 2x ప్లస్ ఎక్స్ అవుతుంది. రైట్ సైడ్ 2 మైనస్ 4 అనేది కాన్స్టెంట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తే ప్లస్ 4 అవుతుంది. సో 3x ఈక్వల్ టు 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 6/3. x ఈజ్ ఈక్వల్ టు 6/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. x వాల్యూ ఎంత అవుతుంది, 2. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా 2 బేసెస్ ఈక్వల్గా ఉన్నట్టయితేనే పవర్స్ ఈక్వల్ చేయాలి. ఎప్పుడు టర్మ్స్ ఈక్వల్గా ఉంటూ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద క్వశ్చన్. 625 పవర్ ఆఫ్ మైనస్ 1/2 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/4 హోల్ పవర్ ఆఫ్ 2 ఈ విధంగా ఇచ్చింది. ఇక్కడ కూడా మనం ఉపయోగించేటువంటి ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు a power of m into n. So we know that 625 is right expressed in the prime factorization. 5 power of 4 రాస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఆల్ పవర్స్ మల్టిప్లై చేస్తున్నాం. సో మైనస్ 1/2 ఇంటూ మైనస్ 1/4 ఇంటూ 2. ఓకే, సో హియర్ 2 1 జా 2 1 జా క్యాన్సల్, మైనస్ ఇటు మైనస్ ప్లస్. సో 5 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ ప్లస్ 1/4 అవుతుంది. అగైన్ మల్టిప్లై 5 పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/4. అగైన్ అప్లై ద ఫార్ములా, సేమ్ ఫార్ములా. So 4 4 cancel, 5 power of 1 that is equal to 5. Option B is the correct option. Option B. Next question. 5 into in the bracket 8 power of 1/3 plus 27 power of 1/3 whole power of 3 whole power of 1/4. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ వరకు మాత్రమే పవర్ 3 ఉంది, మొత్తానికి పవర్ 1/4 ఉంది. సో 5 in the bracket 8 right 2 power of 3 whole power of 1/3. 27 is right 3 power of 3 whole power of 1/3 cube whole power of 1/4. Okay, so 5 into here observe 2 power of 3 whole power of 1/3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 power of 3 whole power of 1/3 అంటే 2 power of 3 into 1/3. 3 3 క్యాన్సిల్ అవుతుంది, 2 power of 1 డైరెక్ట్ రాస్తున్నాం. 2 plus 3. ఓకే, whole power of 3 whole power of 1/4. 2 plus 3 ఎంత అవుతుంది బ్రాకెట్లో 5. సో 5 into 5 cube 5 into 5 cube whole power of 1/4. 5 into 5 power of 3 5 power of 4 whole power of 1/4. So apply the a power of m into n. So 4 4 cancel, answer 5. Option C is the correct option. Okay, next question. 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube whole power of minus 3/2. 1 cube means 1, 2 cube means 8, 3 cube means 27, 4 cube means 64. Whole power of minus 3/2. Sum is equal to 64, 71, 91, 99, 100. So 100 power of minus 3/2. 100 means 10 square. 10 square whole power of minus 3/2. Apply the a power of m whole power of n is equal to a power of m into n.
So 2 cancel, 10 power of minus 3. Option A is the correct option. Okay, option A. Next question. 800 equal to 8 into 10 power of 8 into x power of minus 3 by 2. Then x value. So 800 equal to 8 into 10 power of 8 into x power of minus 3 by 2. Then x value enta. So observe cheyandi ikkada 800 equal to 8 into 10 power of 8 into x power of minus 3 by 2. 8 multiply చేస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వస్తుంది డివైడ్. సో 800 by 8 is equal to 10 power of 8 into x power of minus 3 by 2. 8 1 ja 8 100 ja 100 is right express 10 square. 10 power of 8 అనేది రైట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్. 10 power of minus 8 సారీ 10 power of 8 plus 8 అవుతుంది, డినామినేటర్ లోపల x power of minus 3 by 2 plus 8 న్యూమరేటర్ కోసం అవుతుంది minus 8 అవుతుంది. 10 power of 2 minus 8 equal to x power of minus 3 by 2. సో 2 minus 8 ఏమవుతుంది minus 6. సో 10 power of minus 6 equal to x power of minus 3 by 2. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో గమనించినట్లయితే x పవర్ ఎంత ఉంది మైనస్ 3 by 2 ఉంది. x పవర్ ఎంత ఉంది మైనస్ 3 by 2. మనం మామూలుగా ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఉన్నట్టయితే రైట్ సైడ్ వస్తుంది రూట్ అవుతుంది, స్క్వేర్ ఉంటే రూట్ అవుతుంది, క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్ అవుతుంది, క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్ అవుతుంది. మరి ఇక్కడ గమనించినట్టయితే ఏమవుతుందంటే మైనస్ 3 by 2 అనేది చూసినప్పుడు మనకి లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. ఇక్కడ మన బేసెస్ అన్న ఈక్వల్గా ఉండాలి, పవర్స్ అన్న ఈక్వల్గా ఉండాలి. పవర్స్ ఈక్వల్ ఉంటే బేసెస్ ఈక్వల్ చేయొచ్చు, బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ను ఈక్వల్ చేయొచ్చు. మరి 10 power of minus 6 ఏం రాయొచ్చు మనము 10 power of minus 3 into 2 రాయొచ్చు, మైనస్ 3 into 2 రాయొచ్చు. సో x power of minus 3 by 2. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే 10 power of minus 3 by 2 into 4 రాస్తున్నా, మైనస్ 3 by 2 into 4. ఓకే, is equal to x power of minus 3 by 2. ఇప్పుడు దీని ఏం రాస్తున్నా 10 power of 4 whole power of minus 3 by 2 is equal to x power of minus 3 by 2. ఇక్కడ పవర్స్ ఈక్వల్ ఉన్నది, బేస్ is equal to x is equal to 10 power of 4. x is equal to 10 power of 4. Option C is the correct option. Okay, next question. Observe the next question. What is the value of 8 power of minus 25 minus 8 power of minus 26? సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 8 power of minus 25 మైనస్ 8 power of minus 26. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఏది కామన్గా తీయాలి, 8 power of minus 26 తీయాలా 8 power of minus 25 తీయాలనో చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనం మామూలుగా ఇక్కడ చూడండి ఒకసారి 3 power of 4 మైనస్ 3 power of 3 ఇలా ఉన్నప్పుడు దేని కామన్గా తీస్తాం 3 power of 3 తీస్తాం, 3 power of 4 తీస్తామా 3 power of 3 తీస్తాం, అంటే పవర్ తక్కువ అనేది కామన్గా తీస్తాం. ఇక్కడ కూడా మరి పవర్ అబ్జర్వ్ చేసినట్టయితే మైనస్ 25 ఉంది, మైనస్ 26 ఉంది, ఏది తక్కువ రెండిట్లో మైనస్ 26. కాబట్టి 8 power of minus 26 కామన్ తీస్తే మరి ఏమవుతుంది ఇప్పుడు 8 power of plus 1 మిగులుతుంది. ఇక్కడ 8 power of plus 1 మైనస్ 1. సో 8 power of minus 26 8 minus 1. సో 8 minus 1 ఎంత 7. 7 into 8 power of minus 26. 7 into 8 power of minus 26. Option C is the correct option. Option C. Okay. Next question. If 25 power of 7.5 into 5 power of 2.5 divided by 125 power of 1.5 equal to 5 power of x, find x value. 25 power of 7.5 into 5 power of 2.5 divided by 125 power of 1.5 equal to 5 power of x, find x value. So first of all 25, how to write 25? 5 square whole power of 7.5 into 5 power of 2.5 divided by 125 is right 5 cube whole power of 1.5 equal to 5 power of x. So 5 power of 2 into 7.5 15. So 5 power of 2.5 divided by 5 power of 3 into 1.5 4.5 is equal to 5 power of x. Apply the BODMAS rule. 5 power of 15 into 5 power of 2.5 divided by means denominator 5 power of 4.5 is equal to 5 power of x. So 5 power of 15 plus
సెకండ్ వన్ ఈజ్ 2.5. ఈ రెండు కూడా మనకి అబ్జర్వ్ చేసినట్టయితే మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తున్నాం. థర్డ్ ఇది డినామినేటర్లో ఉంది, 5 పవర్ ఆఫ్ 4.5 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్ కోసం మైనస్ అవుతుంది. ఆల్ ఆర్ బేసెస్ ఈక్వల్ కాబట్టి 5 పవర్ ఆఫ్ 15 ప్లస్ 2.5 మైనస్ 4.5 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ ఎక్స్. సో 15 ప్లస్ 2.5 17.5. 17.5లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, 4.5ని మైనస్ చేస్తున్నాం కాబట్టి 5 పవర్ ఆఫ్ 13 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ ఎక్స్. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x square is equal to 16 and y square is equal to 4. What is the greatest possible value of x minus y whole square? So ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే x square is equal to 16, then x is equal to root 16. Root 16 value plus or minus 4. Plus or minus 4. Next again y square is equal to 4. y is equal to root 4. Root 4 value plus or minus 2. Plus or minus 2. ఇప్పుడు ప్లస్ వాల్యూ అని తీసుకోవచ్చు, మైనస్ వాల్యూ అని తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే x మైనస్ y హోల్ స్క్వేర్ ఎంత అని అడగలేదు, గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ, గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అని అడిగింది. సో ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 2 రాసాం. ఒకసారి ఫస్ట్ స్టెప్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్. 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఒకవేళ ఎక్స్ వాల్యూ మైనస్ వై వాల్యూ ప్లస్ తీసుకుంటే ఎప్పుడవుతుంది, ఎక్స్ ప్లేస్లో -4 సింబల్ మైనస్ అలాగే తీసుకుంటాం, వై వాల్యూ పాజిటివ్ తీసుకుంటాం, స్క్వేర్. సో -6 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఎక్స్ మైనస్ వై వాల్యూ అడిగితేనేమో మనం మామూలుగా పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అడిగింది కాబట్టి గ్రేటెస్ట్ వాల్యూ తెలుసుకోవడం కోసం మనం ఏం చేయొచ్చు, ఈ ఇచ్చినటువంటి వాల్యూలో ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ఎక్స్ ప్లేస్లో నేను -4 రాస్తున్నా, వై ప్లేస్లో +2 రాస్తున్నా, అప్పుడు ఏమవుతుంది మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో -6 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు +36. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Evaluate the product of 5 power of 1/4 into 125 power of 0.25. So observe here, 5 power of 1/4 into 125 is right express 5 cube whole power of 0.25. Okay, so 5 power of 1/4 means 0.25 into 5 power of 3 into 0.25 that is equal to 0.75. a power of m whole power of n is equal to a power of m into n అంటే పవర్స్ మల్టిప్లై చేసి 0.75. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. సో a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m ప్లస్ n 0.25 ప్లస్ 0.75 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, అబ్జర్వ్ ద 10th క్వశ్చన్. హౌ మచ్ 0.04 పవర్ ఆఫ్ -1.5. 0.04 whole power of -1.5. Observe here, 0.04 means 4/100. 4/100 whole power of -1.5. -1.5. So this one is right express. నెగటివ్ సింబల్ ఉంది కాబట్టి ఏం చేయాలి, పాజిటివ్గా మార్చాలంటే 100/4 రాస్తాం. సో పవర్ అనేది నెగటివ్ ఉన్నట్టయితే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 100/4 whole power of 1.5. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, 100 how to write 10 square. 4 means 2 square. So 10/2 whole power of 2 whole power of 1.5. 1.5. So 10/2 whole power of 2 into 1.5 that is equal to 10/2 whole power of 3 అవుతుంది. 10/2 whole power of 3. 10/2 whole power of 3 means, so here 2 1s are 2 5s are cancel. 5 cube. 5 cube means 125. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ స్టెప్లోనే 4/100 రాస్తున్నాం, హోల్ పవర్ ఆఫ్ -1.5 వచ్చింది. సో ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కాబట్టి 100/4 హోల్ పవర్ ఆఫ్ +1.5. సో 4 1 జా 4 25 జా 25 is written 5 square హోల్ పవర్ ఆఫ్ 1/5 5 పవర్ ఆఫ్ 3 అవుతుంది. సో ఆప్షన్ 125. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక కాన్సెప్ట్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు నేర్చుకోవచ్చు చూద్దాం.